అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్కి అలాగే ఆర్సీబీ మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ప్రీవియస్ స్టాట్స్ ఎలా ఉంది, అలాగే పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా ఈరోజు ఏ టీం గెలిచిద్ది అనేది మనకి అర్థమైపోయింది. అయితే ఫస్ట్ ఇది ధర్మశాల వేదిక చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య పంజాబ్ కింగ్స్కి ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ ఘోరంగా అయితే ఓడిపోయింది. 111 రన్స్ తేడాతోనేమో ఓడిపోయినట్టుంది లాస్ట్ టైము. సో అది కూడా 2011లో. సో అయితే ప్రీవియస్గా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అయితే లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే మీద ఇదే ధర్మశాలలో ఓడిపోయి రావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఆర్సీబీ అయితే లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా గెలిచి అయితే రావడం జరుగుతుంది ఈ మ్యాచ్కి. అయితే ఈ మ్యాచ్లో వీళ్ళ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 32 మ్యాచెస్ జరిగినాయి పీపీకేస్కి ఆర్సీబీకి మధ్య. దాంట్లో 17 మ్యాచెస్ పీపీకే గెలిచింది, 15 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. సో దీన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా అయితే మ్యాచ్ జరగబోతుందని అయితే మన అందరికీ అర్థమవుతుంది. అయితే లాస్ట్ 6 మ్యాచెస్లో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య 3 మ్యాచెస్ పీపీకే గెలిచింది, అలాగే 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. సో దీన్ని బట్టి మనకైతే వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారు అనేది చూడటం కూడా ఈరోజు చాలా కష్టమే. అయితే పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని అయితే చెప్పాలి. కానీ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే మీద మ్యాచ్లో చూసుకున్నట్టయితే ఇది క్వైట్ ఆపోజిట్గా అయితే బిహేవ్ చేసింది. ఎందుకంటే అక్కడ సిఎస్కే బ్యాట్స్మెన్స్ స్ట్రగుల్ అయ్యారు, దాంతోపాటు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. సో అయితే ఇది లాస్ట్ అంతకుముందు రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 179 రన్స్గా ఉంది. సో 200 రన్స్ కూడా ఈజీగా వచ్చినాయి ఈ ధర్మశాల వికెట్లో. సో లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే కొంచెం భిన్నంగా ఉన్నాయి. అయితే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లు అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇదే ధర్మశాలలో చూసుకున్నట్టయితే ఈ పిచ్లో ఇప్పటివరకు 12 మ్యాచెస్ జరిగితే 7 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, 5 మ్యాచెస్ మాత్రం చేసింగ్ చేసిన టీం అయితే గెలిచింది. సో దీన్ని బట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఎవరైనా సరే ఏ కెప్టెన్ అయినా సరే టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ నైట్ కొంచెం డ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఏది బ్యాటింగ్ తీసుకోవాలా లేదంటే బౌలింగ్ తీసుకోవాలా అనేది కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మెయిన్గా ఇక్కడ బ్యాటింగ్ తీసుకుంటేనే కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. సో అయితే ఇదే ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ స్టాట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే ఇప్పటి వరకు వీళ్ళు 12 మ్యాచెస్ ఆడారు, దాంట్లో 5 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యారు. సో దాంతోపాటు 7 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. సో ఇది వీళ్ళ సెకండ్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికి కూడా వీళ్ళు ఇక్కడ ఎక్కువ మ్యాచెస్ ఓడిపోవడమే జరిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ వీళ్ళకి అంత ఎడ్జ్ అయితే కనిపించట్లేదు. అయితే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళకి సిమ్రన్ సింగ్ అలాగే వీళ్ళకల్లే శశాంక్ సింగ్ తప్ప వీళ్ళకల్లే అంత టచ్లో అయితే ఎవరు కనిపించట్లేదు. అంత ముందు మ్యాచ్లో బైర్స్టో ఒక సెంచరీ చేసినా కానీ లాస్ట్ మ్యాచ్లో కొంచెం తేలిపోవడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళకల్లా రసో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ కూడా ఎంట్రీ ఇస్తాడు అనేది కూడా ఎటువంటి రిపోర్ట్స్ అయితే లేవు. సో కాబట్టి ఇదే ప్లేయింగ్ లెవెన్తో కూడా వీళ్ళు ఆడే ఛాన్స్ ఉంది ఈరోజు. సో దాని తర్వాత వీళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్లో టాప్ ఆర్డర్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సిమ్రన్ సింగ్, దాని తర్వాత బైర్స్టో, సో వీళ్ళతో కొంచెం పర్లేదు అనిపించింది. దాని తర్వాత వీళ్ళ రసో ప్లేస్లో ఈరోజు లివింగ్స్టోన్ని తీసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రసో కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే చూపించట్లేదు. సో ఈ ఒక్క చేంజ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఈరోజు ఉంది. సో అయితే వీళ్ళ టాప్ ఆర్డర్ మంచిగా ఉంది, కానీ వీళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్టయితే శామ్ కర్న్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు బ్యాట్తో. దాంతోపాటు వీళ్ళకల్లే జితేష్ శర్మ ఏదన్నా పర్ఫామ్ చేస్తాడు అనుకుంటే సో జితేష్ శర్మ కూడా అంత టచ్లో లేడు బ్యాటింగ్లో. సో దాని తర్వాత అశుతోష్ శర్మ ఒక మ్యాచ్ ఆడుతున్నాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో కూడా తేలిపోవడం జరిగింది. సో అయితే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో అంత కన్సిస్టెన్సీ అయితే కనిపించట్లేదు. ఒక మ్యాచ్ ఒకళ్ళు ఆడుతున్నారు, తర్వాత వాళ్ళైతే ఆడట్లేదు. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ అయితే లోపిస్తుంది. సో దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడనరీగా ఉందని అయితే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకల్లా హర్ప్రీత్ బ్రదర్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, ఈ సీజన్ మొత్తం మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో దాని తర్వాత రాహుల్ చార్ కూడా లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో దాని తర్వాత హర్షల్ పటేల్ చూసుకున్నట్టయితే హర్షల్ పటేల్ కూడా పర్పుల్ క్యాప్ హోల్డర్ రేస్లో ముందున్నాడు. సో దాంతోపాటు హర్షదీప్ సింగ్ గురించి మనకు తెలిసిందే. దాని తర్వాత రబాడా చూసుకున్నట్టయితే ఆర్సీబీ మీద అగ్రెసివ్గా కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫ్యాఫ్ డూ ప్లేసెస్ని 4 టైమ్స్ అవుట్ చేశాడు, అలాగే కోహ్లీని కూడా 4 టైమ్స్ అయితే అవుట్ చేశాడు. సో వాళ్ళిద్దరి మీద మంచి స్టాట్స్ అయితే మన రబాడాకి అయితే ఉంది. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మిడిల్ ఆర్డర్ ఒకటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. సో అటువైపు ఆర్సీబీ వైపు కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళకల్లే ఫస్ట్
ఇద్దరు స్ట్రైకర్స్ అయితే విరాట్ కోహ్లీ అలాగే ఫాఫ్ డూప్లెసిస్ ఇద్దరు మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నారు. సో దాని తర్వాత వీళ్ళకల్లా విల్ జాక్స్ ఒక మంచి కంటిన్యూ చేస్తున్నాడు. దాని తర్వాత రజాత్ పట్టిదార్ కూడా ఫామ్లో ఉన్నాడు. సో దాని తర్వాత ఓన్లీ ఒక్క వీళ్ళకల్లా బ్యాక్ డ్రాప్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఇప్పటికి కూడా ఫామ్లోకి రాకపోవడం వీళ్ళ దురదృష్టకరం అని అయితే చెప్పాలా. సో మ్యాక్స్వెల్ కనుక ఫామ్లోకి వస్తే ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత మిడిల్ ఆర్డర్లు చూసుకున్నట్టయితే మ్యాక్స్వెల్, దాంతోపాటు కెమెరన్ గ్రీన్, దాని తర్వాత డీకే. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో దాని తర్వాత వీళ్ళకల్లా స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే వీళ్ళకల్లా టాప్ ఆర్డర్ మంచిగా ఉంది, మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. దాని తర్వాత వీళ్ళకల్లా స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే స్వప్నిల్ సింగ్ అలాగే కరణ్ శర్మ వీళ్ళిద్దరూ కాంబో వచ్చిన తర్వాత వీళ్ళ స్పిన్ అటాక్ కూడా కొంచెం మెరుగుపడింది. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నాం, సిరాజ్ మంచి బౌలింగ్ వేశాడు. దాని తర్వాత యష్ దయాల్ పర్లేదు అనిపిస్తున్నాడు. సో దాని తర్వాత విజయ్ కుమార్. సో వీళ్ళ పేస్ అటాక్ మరి అంతగా పంజాబ్ కింగ్స్తో పోల్చుకుంటే అంత బెటర్గా లేకపోయినా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో దాని తర్వాత స్పిన్ అటాక్ కూడా అలానే ఉంది. అయితే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని ఎలా కట్టడి చేస్తారు పంజాబ్ కింగ్స్ అనే దాని మీద ఈరోజు మ్యాచ్ అయితే ఆధారపడి ఉంది. సో దాని తర్వాత ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం అయితే కొంచెం కష్టమే. అయితే మీరు ఏ టీం గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.